హాయ్ ఫ్రెండ్స్, నమస్తే టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఆర్ఈసీ రామ్ ఈషు చందు ఛానల్. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో ఏపీ టెట్కి సంబంధించి 2025 ఒక ప్రొసీజర్ని మనం ఎలా చేయాలో, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ పర్టికులర్ ప్రొసీజర్ గురించి అయితే ఇవాళ తెలుసుకోబోతున్నాం. ముందుగా అయితే మీరు ఇక్కడ ఏపీ టెట్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఏపీ టెట్ అప్లికేషన్ ఆన్లైన్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది కదా, ఈ ఫస్ట్ వెబ్ లింక్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ అండ్ క్యాండిడేట్ లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్ పైన అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నట్టయితే మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోండి. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే మీరు న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది. అప్లికేషన్ ఆర్ అడ్వైజ్ టు రీడ్ ద నోటిఫికేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ప్రొసీజింగ్ ది విత్ అప్లికేషన్. అంటే మీరు ఇక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు మీ ఇన్స్ట్రక్షన్స్ అనేది 1-2 సార్లు చదువుకోండి. తర్వాత ఇక్కడ ఫాల్స్ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక ఒకసారి క్లారిఫై చేసుకొని మీరైతే అప్లికేషన్ అయితే ప్రాసెస్ చేసుకోవచ్చు. తర్వాత బై ప్రొసీజింగ్ యూ అగ్రీ దట్ యూ అండర్స్టాండ్ యాక్సెప్ట్ ఆల్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ ఇన్ ది అఫీషియల్ నోటిఫికేషన్. సో మీకు అక్కడ పైన ఇచ్చిన అన్ని నోటిఫికేషన్స్ ఇక్కడైతే ఏవి ఇచ్చారో అన్నిటిపైన అయితే టిక్ చేసేసేయండి. టిక్ చేసిన తర్వాత మీరు వెనకాల చూడొచ్చు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్, తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ యువర్ ఆధార్ కార్డ్ అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ వెల్ యాజ్ మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరైతే మ్యారిటల్ స్టేటస్ వచ్చి మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాదర్ పేరు, మీ యొక్క మదర్ పేరు, తర్వాత వచ్చి మీ యొక్క క్యాస్ట్ ఏంటి, తర్వాత మీ సబ్ క్యాస్ట్ ఏంటి, తర్వాత మీరు ఎక్స్ మ్యాన్ అంటే మీరు ఎక్స్ సర్వీస్ ఏమైనా చేస్తున్నారా, ప్రీవియస్లో ఏదైనా ఎక్స్ సర్వీస్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉన్నారా అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ నో అనేది క్లిక్ చేసేసేయండి. తర్వాత అంటే ఈ పర్టికులర్ సర్వీస్లో ఏదైతే ఉన్నారో ఇందులో ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నట్టయితే మీరు ఇక్కడ నో ఎస్ అని క్లిక్ చేయాలి, లేకపోతే నో అని క్లిక్ చేయాలి. తర్వాత ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్టయితే వాళ్ళు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ విజువల్ ఇంపైర్, హియరింగ్ అంటే వినిపించకపోయినా కనిపించకపోయినా, తర్వాత ఆర్థోపెడికలీ ప్రాబ్లం ఉన్న, మెంటల్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు ఆ పర్టికులర్ డిసీజ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పర్టికులర్ ఆప్షన్ అడుగుతుంది ఎంత పర్సంటేజ్ ఉందనేసి. తర్వాత ఈ పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ గురించి వెదర్ స్క్రిప్ట్ రిక్వైర్డ్ అంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్ యూ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇక్కడ పర్టికులర్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇక్కడ కూడా ఎస్ అని క్లిక్ చేసేయండి. ఒకవేళ మీకు ఏది లేదనుకోండి డిసేబుల్ చేసేసేయండి. సో ఇక్కడ డిసేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన అయితే నో అని క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడు మీరు ఏ ఆప్షన్ అనేది ఓపెన్ అవ్వదు. అంటే మీరు పర్ఫెక్ట్లీ హెల్తీగా ఉంటే కనుక నో అని క్లిక్ చేయాలి, ఫిజికలీ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని క్లిక్ చేయాలి. ఓకేనా. తర్వాత ఇక్కడ ఆర్ యూ అనే గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మీరు దేని పర్పస్ మీద ఇది అప్లై చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఎస్ పైన క్లిక్ చేశారంటే ఎస్. సో మేనేజ్మెంట్ కోటా కింద ఏమైనా చేస్తున్నారా, లేదు కదా ఫ్రెండ్స్. సో నో పైన క్లిక్ చేశారనుకోండి మీరు ఎటువంటి గవర్నమెంట్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి వర్క్ చేయడం లేదు, గవర్నమెంట్ జాబ్ అయితే లేదు కాబట్టి నో అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసారు. ఇక్కడైతే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నట్టయితే కనుక ఎస్ అని క్లిక్ చేసేసేయండి. అంటే మీరు గవర్నమెంట్ సంబంధించిన సర్వీసెస్లో కనుక వర్క్ చేస్తున్నట్టయితే మీరు ఎస్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మేనేజ్మెంట్, ఏ మేనేజ్మెంట్ కింద అయితే మీరు ఇక్కడ చూడొచ్చు గవర్నమెంట్ లోకల్ బాడీస్ అండ్ దెన్ ఇక్కడ సమ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాం. మున్సిపాలిటీకి సంబంధించి, డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడైతే ప్రైవేట్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళైతే నో అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసేయండి. ఈ పైన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఫర్దర్గా నేను ఈ అప్లికేషన్ అనేది ప్రొసీడ్ చేస్తాను. ఇక్కడ మీరు కమ్యూనికేషన్ డీటెయిల్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఎస్. మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పైన క్లిక్ చేయండి. అలాగే డిస్టిక్ అయితే మీ డిస్టిక్ ఏదనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కర్నూలు, కృష్ణ, ఇక్కడ నెల్లూరు అలా ఉంది కదా ఫ్రెండ్స్, మీ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ డిస్టిక్ అనేది ఇంకా అప్డేట్ అవ్వకపోతే కనుక ఇక్కడ ప్రీవియస్లో ఓల్డ్ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క మండల్ ఈ పర్టికులర్ డిస్టిక్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క విలేజ్ అనేది మీ మండల్ విలేజ్ సేమ్ అయితే కనుక అదే పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఇక్కడ మండల్ రూరల్లో ఉన్నారా లేక అర్బన్లో ఉన్నారా. రూరల్లో ఉంటే కనుక మీరు రూరల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అర్బన్లో ఉన్నారంటే కనుక అర్బన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ పర్టికులర్ స్టార్ ఇచ్చారు కదా ఫ్రెండ్స్, స్టార్ ఇచ్చిన ప్రతి కాలం మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఫిల్ చేయలేదంటే ఈ అప్లికేషన్ అనేది ఫర్దర్గా మనం ప్రొసీడ్ చేయలేము. ఇక్కడ మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఒకసారి చెక్ చేయండి. రూరల్ మాత్రమే ఉంది, అర్బన్ లేదు. 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ ఒక ఆప్షనే ఉంది కాబట్టి మీరు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా.
నేనైతే ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. రూరల్ కింద కన్సిడర్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇచ్చేసేయండి. డోర్ నెంబర్ అయితే ఎంటర్ ఇచ్చేసేయండి. తర్వాత ల్యాండ్ మార్క్ మీ ఉన్న ఇంటి దగ్గర సరౌండింగ్స్లో ఏదైనా ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది మీరైతే ఇక్కడ టైప్ చేయండి. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఫర్దర్ అప్లికేషన్ ఇక్కడ క్లిక్ చేసేసి అండ్ ఇక్కడ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. ఇక్కడ మీరు డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. మీరు ఫిల్ చేసిన డీటెయిల్ ఏదైతే ఆధార్ నెంబర్ ఉందో ఆ ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఏపీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025. ఇప్పుడు మనం ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడం జరిగింది. మీకు ఒక ఐడి అనేది జనరేట్ అయింది. ఆ ఐడి అయితే మీరు క్యాప్చర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు లాగిన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీకు వెల్కమ్ టు ఏపీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇక్కడ ఉంది కదా, ఈ పర్టికులర్ సర్వీసెస్ పైన క్లిక్ చేసి వన్ టైం రిజిస్ట్రేషన్, టెట్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్ టెట్ అప్లికేషన్ ఫామ్, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సేవ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోటో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోటో తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో టుగెదర్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫోటో ప్లస్ సిగ్నేచర్ రెండు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క పర్టికులర్ ఫోటో సైజ్ అనేది 1.5 సెంటీమీటర్స్లో ఉండాలి. రెండు కూడా జాయింట్లో ఉండాలి ఫ్రెండ్స్. ఫోటో అండ్ సిగ్నేచర్ కింద మీరు ఫోటో పైన చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు ఈ పర్టికులర్ ఫైల్ పైన క్లిక్ చేసి చూస్ యువర్ ఫైల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పైన క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఎక్కడైతే సేవ్ చేసుకున్నారో ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి మీ ఫోటో ప్లస్ మీ యొక్క సిగ్నేచర్ రెండు ఉన్న ఆ పర్టికులర్ అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఆర్ యూ స్టూడెంట్ ఆఫ్ ఎస్ఎస్సి? హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి? ఎస్, మీరు 10th క్లాస్ చదువుకున్నారా? సో తర్వాత వచ్చి మీరు ఏ బోర్డులో చదువుకున్నారు, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వేరే ఫర్దరా? తర్వాత ఏ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. తర్వాత ఏ లాంగ్వేజ్, మరి ఏ లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు మీది. తర్వాత వచ్చి మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇక్కడ హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్? ఎస్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏ కోర్స్ ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ ఆఫ్ ఈక్వలెంటా ఇంటర్మీడియట్. తర్వాత ఇక్కడ సెలెక్ట్ బోర్డు, ఏ బోర్డు అది అనమాట, ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషనా, లేకపోతే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, అపోసా. సో ఇక్కడ పర్టికులర్ బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఏ మీడియం సెలెక్ట్ చేసుకున్నారు, ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ మీడియం ఏంటి. సో రెండు లాంగ్వేజ్లు ఒకటే అనుకుంటే కనుక సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత వచ్చి మీకు ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబరు, తర్వాత మీ పర్సంటేజ్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క సబ్జెక్ట్స్ అనేవి మీరు ఈ పర్టికులర్ ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యావ్ యూ స్టడీడ్ డిగ్రీ, మీరు డిగ్రీ చేశారా? డిగ్రీ చేసినట్టయితే మీరు డిగ్రీ డీటెయిల్స్ అనేది ఫిలప్ చేయాలి. కోర్సు, యూనివర్సిటీ, సబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ మీడియం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియం అనేది. యూనివర్సిటీ ఫస్ట్ ఏంటంటే కోర్సు, ఎన్ని ఇయర్స్ కోర్స్ అది, 3 years కోర్సా, 4 years కోర్సా, ఏ గ్రూప్ చేశారు మీరు. సో బీబీఎమా, బీసీఏ, తర్వాత బీకామా, తర్వాత బీఏనా, ఏంటి మీ గ్రూప్ పేరేంటి, బీఎస్సీనా. సో సపోజ్ లైక్ బైపీసీ చేస్తుంటారు, ఒకవేళ మీరు సంథింగ్ కోర్స్ అనేది చేస్తుంటారు కానీ ఆ కోర్స్ చేసినట్టయితే మీరు ఆ పర్టికులర్ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. సో ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ డీటెయిల్స్ లేవనుకోండి, అదర్ డిగ్రీ పైన క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మీకు ఏ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు, మీరు ఏ యూనివర్సిటీ, శ్రీ అస్సాం యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ. సో మీ యూనివర్సిటీకి సంబంధించిన ఈ పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సబ్జెక్ట్ అయితే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ హ్యావ్ యూ స్టడీడ్ పీజీ ఏమైనా చేస్తుండేటట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ చేయకపోతే కనుక నో పైన క్లిక్ చేయండి. సో ఈ టెట్ ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళు కంపల్సరీ టెట్ రాయాలంటే బీఎడ్ అయితే చేసి ఉండాలి కాబట్టి హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్, మీరు ప్రీవియస్లో ఎప్పుడైనా రాసారా టెట్ అంటే రాసున్నట్టయితే దానిపైన క్లిక్ చేసి టెట్ టైప్ ఏంటి, ఏపీ టెట్టే కదా, ఏపీ టెట్టా, సీ టెట్టా, 2 types ఉంటాయన్నమాట. ఏపీ టెట్ అయితే ఏపీ టెట్ సెలెక్ట్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి. పేపర్ అనేది ఇక్కడ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది, ఆ పేపర్ అనేది తీసుకోండి. ఒకవేళ మీరు సీటెట్ రాసినట్టయితే కనుక సీటెట్ పైన క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క పేపర్ ఏ పేపర్ రాశారో ఆ పేపర్, తర్వాత నేమ్ ఇన్ సెట్, ఓకేనా. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మార్క్స్ ఎన్ని వచ్చాయి. సో ఇది అనమాట సీటెట్ గురించి. సో ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేద్దాం. ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత మీకు అడిషనల్ డీటెయిల్స్ కింద అయితే మనం ప్రొసీడ్ అవుదాం.
ఇక్కడ మీరు బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే రెగ్యులర్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ప్రైవేట్గా చేసినట్టయితే ప్రైవేట్ అని ఇచ్చేసేయండి. రెగ్యులర్ ఇచ్చిన తర్వాత ఫోర్త్ క్లాస్లో ఎక్కడ మీరు చదివింది, ఏ డిస్ట్రిక్ట్ చదివారో ఆ డిస్ట్రిక్ట్ గురించి ఒక డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. అలానే 4th క్లాసు, 5th క్లాసు, 6th క్లాసు ఇలా అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఏ డిస్ట్రిక్ట్ చదివారో ఆ డిస్ట్రిక్ట్ యొక్క నేమ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంది. సపోజ్ మీకు ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ పేరు అనేది ఎనేబుల్ లేకపోతే కనుక మీ ఓల్డ్ డిస్ట్రిక్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఇదైతే అప్డేట్ చేసి ఉండకపోవచ్చు. సో ఏదైతే డీటెయిల్స్ అప్డేట్ చేయకపోయిండా ప్రీవియస్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ అయితే ఉంటుందో ఆ పర్టికులర్ డీటెయిల్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ లేదని చెప్పి అప్లై చేయకుండా మాత్రం ఉండకండి. సో ఇది మన ఓల్డ్ డిస్ట్రిక్ట్ అనుకోండి, ఓల్డ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ మీరు రెగ్యులర్ తీసుకొని అక్కడ మీ డిస్ట్రిక్ట్ అయితే ఇచ్చేసాలి. తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్, తర్వాత మీ డిగ్రీ డీటెయిల్స్. ఇక్కడ మీరు కనుక ఆల్రెడీ టెట్ రాస్తుంటే కనుక టెట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే బీఎడ్ అయితే కంపల్సరీ కాబట్టి బీఎడ్ తీసుకొని మీ యొక్క బీఎడ్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ కంటిన్యూ పైన క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ అయితే అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మీరు వెళ్ళిపోవాలి. ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సేవ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని చూస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ ప్రతి చోట అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ అనేసి మీరు టిక్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ గమనించినట్టయితే అన్నిటిపైన టిక్ చేసేసేయండి. సో టిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, కన్ఫర్మ్ అండ్ సేవ్. ఈ కన్ఫర్మ్ అండ్ సేవ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్ వస్తుంది కదా, క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే పేపర్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఈ పేపర్ డీటెయిల్స్లో మీరు గమనిస్తే ఇక్కడ పేపర్ 2A అనేది మీరు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఏ మీడియంలో కావాలి, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, ఇక్కడైతే మీరు మీడియం అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ పేమెంట్ పైన అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. యు ఆర్ నౌ అప్లయింగ్ ఫర్ ది పేపర్ 1 1000 రూపీస్ యూ హ్యావ్ టు పే. సో మీరు ఎంత పే చేయాలి అమౌంట్, దీనికి 1000 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పేమెంట్ విషయంలో. తర్వాత మీరు ఇక్కడ గమనించినట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి కదా, ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత పేమెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ఎక్కడైతే దగ్గర ఉందో అది ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే దూరం పెట్టుకున్నారంటే కనుక మీరు ఇన్ టైంకి అయితే ఉండాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు దగ్గరున్న సెంటర్స్ అయితే పెట్టేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ సెంటర్, తర్వాత సెకండ్ సెంటర్, థర్డ్ ప్లేస్, 4th ప్లేస్, 5th ప్లేస్, 5 ప్లేసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 5 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అనేసి ఈ 2 టిక్ మార్క్స్ అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీరు ఇక్కడ జనరేట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు గమనించండి, ఇక్కడ జనరేట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసేసేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు అక్కడ డైరెక్ట్గా మీకు ఒక పేమెంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైతే అమౌంట్ పే చేస్తున్నారో వాళ్ళ యొక్క కార్డ్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి కార్డ్ లేకపోతే కనుక నెట్ బ్యాంకింగ్ అయినా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ లేకపోతే యూపీఐ అయినా చేయొచ్చు. మీరు ఈ కార్డ్ సర్వీసెస్ చూసుకొని చేసుకోండి. సపోజ్ మీకు ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే అండ్ మీకు ఇక్కడ సమ్ అదర్ భీమ్ అనేసి పేటిఎం అని ఇలా సర్వీసెస్ అయితే ఉంటాయి. మీకు ఏ సర్వీస్ అయితే అవైలబుల్ ఉందో ఆ సర్వీస్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క యూపీఐ ఐడి, తర్వాత ఇక్కడ మీ యొక్క యూపీఐకి సంబంధించిన ఒక @ అనేది ఉంటుందన్నమాట, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యూపీఐ ఐడి మీ యొక్క ఫోన్పేలో ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ యొక్క కోడ్ అనేది ఏది ఉందో చెక్ చేసుకొని ఆ నేమ్ అనేది టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వెరిఫై ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పే నౌ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, పే నౌ పైన క్లిక్ చేయండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది మీరు ఏ నెంబర్ అయితే మీరు ఏ ఐడి అయితే ఇచ్చారో యూపీఐ ఐడి, ఆ ఐడికి అనేది మీకు నోటిఫికేషన్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మీ ఫోన్పే ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మీరు మొబైల్ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు బ్యాక్ అనేది వెళ్ళకూడదు, గమనించండి. సో ఒకవేళ మీరు బ్యాక్ వెళ్ళారనుకోండి మీ యొక్క పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో బ్యాక్ అనేది వెళ్ళకూడదు, ఫార్వర్డ్ చేయకూడదు. అప్లికేషన్ అమౌంట్ కట్ అయ్యేదాకా మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మీ యొక్క పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ట్రాన్సాక్షన్ జరగడం జరుగుతుంది. సో మీ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈ అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు
ఇక్కడ సర్వీసెస్ పైన క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ టెట్ పేమెంట్ ఇన్వాయిస్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీరు ఒక టెట్ పేమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇది యూస్ఫుల్ అవ్వచ్చు. సో నేనైతే సేవ్ చేసుకుంటున్నాను. సో సేవ్ చేసేసుకొని మీ యొక్క డెస్క్టాప్లో మీ ఫైల్ ఎక్కడ ఉందో ఆ ఫైల్లో సేవ్ చేసేసుకోండి. సో నేను ఇక్కడ సేమ్ యాస్టిస్ సేవ్ చేసి పెట్టేశాను. తర్వాత సర్వీసెస్లో మీరు గో బ్యాక్ టు ది ఎడిట్ అప్లికేషన్, ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ డీటెయిల్స్లోకి వెళ్ళాలంటే ప్రీవియస్, గో బ్యాక్ టు ఎడిట్ డీటెయిల్స్ అంటే మీరు ఏదైనా డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ టెట్ ప్రీవియస్ అప్లికేషన్ ఉంది కదా, క్లిక్ హియర్ టు గెట్ బ్యాక్ డేటా విత్ ఆధార్ నంబర్. సో ఇక్కడ మీరు గెట్ డేటా అని ఇచ్చారనుకోండి, మీకు డేటా అనేది రావడం జరుగుతుంది. ఏ డీటెయిల్స్ ఇచ్చారో ఒకసారి కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇలా మీ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీ పేమెంట్ వన్స్ అయిపోయిందంటే కనుక మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకుంటే మీ యొక్క కంప్లీట్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయినట్టే. ఇక్కడ గో బ్యాక్ టు ఎడిట్ అప్లికేషన్, సపోజ్ ఇన్ కేస్ మీకు ఏదైనా అప్లికేషన్లో డౌట్ ఉన్నట్టయితే కనుక, మీకు ఆ అప్లికేషన్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక మీకు తెలియాలనుకుంటే కనుక మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వన్స్ ఇక్కడ టెట్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి, ఒకసారి వెరిఫై అయితే చేసుకోండి. ఇప్పుడైతే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అయితే రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఈ అప్లికేషన్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు ఒక హాల్ టికెట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ అప్లికేషన్ మీకు ఇందాక ఒక నెంబర్ అయితే తీసుకున్నారు కదా ఫ్రెండ్స్, రెఫరెన్స్ నెంబర్, ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే బిఫోర్ 1 అవర్ ముందే వెళ్తే కనుక మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎగ్జామ్ లేట్గా వెళ్తే ఎగ్జామ్ సెంటర్లో అలో అనేది చేయరనమాట. మీరు ఈ టెట్ పోర్టల్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. మీకు ఇందాక నేను టెట్ అప్లికేషన్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు మొబైల్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వెళ్ళడం జరుగుతుంది. ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసేసి ఇక్కడ సైన్ ఇన్ అయితే అయిపోండి. ఇక్కడ మీరు నెంబర్ ఇచ్చిన తర్వాత సైన్ ఇన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ గమనించినట్టయితే మీరు ఇక్కడ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు చేంజ్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో ఇది ఎందుకు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఈ పర్టికులర్ అప్లికేషన్లో మీకు ఒక కోడ్ అనేది రావడం జరుగుతుంది, పాస్వర్డ్ అనేది. మీరు అది గుర్తు పెట్టుకోలేరు కాబట్టి మీకు ఇష్టమైన పాస్వర్డ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు వచ్చిన పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏ పాస్వర్డ్ కావాలో ఆ న్యూ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీ న్యూస్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన సేమ్ పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ రీఎంటర్ అయితే చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఆటోమేటిక్గా మీ పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా మీ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే మీరు ఆటోమేటిక్గా మీ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకొని ఈ పాస్వర్డ్ ద్వారా మీ టెట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోగలుగుతారు. అర్థమైందా? మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీ పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనేది అయిపోతుంది. ఓకే పైన క్లిక్ చేయండి. ఇలా మీ పాస్వర్డ్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీ అప్లికేషన్ ఏదైతే చేశారో ఆ అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలనుకుంటే కనుక ఈ టెట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి ఈ ఫామ్ అయితే ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఈ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, లేదంటే మీకు Ctrl+P అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే కనుక మీకు ఈ PDF అనేది రావడం జరుగుతుంది. ఇది మీ యొక్క డాక్యుమెంట్లో అయితే సేవ్ చేసి పెట్టుకోనండి, ఎందుకైనా మంచిది. మీకు ఎప్పుడైనా ఫర్దర్ పర్పస్గా కావాలంటే కూడా మీకు అప్లికేషన్ అనేది పనికొస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ Ctrl+P ప్రెస్ చేసేసి అప్లికేషన్ అయితే సేవ్ చేసేసుకొని మీ యొక్క ఫోల్డర్లో అయితే భద్రపరచుకోండి. సో ఇలా మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కంప్లీట్ చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ మీకు ఫర్దర్ పర్పస్ అంటే నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ ఎప్పుడైనా అప్లై చేసుకోవాలంటే ఈ పర్టికులర్ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మీకు అనేది వాళ్ళు ఒక మీ ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టెట్ అప్లికేషన్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ లాస్ట్ డేట్ ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే కనుక అప్డేట్ చేసుకోండి. అండ్ టెట్ అప్లికేషన్ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్. అండ్ మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఐడి కార్డ్ అయితే మర్చిపోకండి, ఇన్ టైం అయితే వెళ్ళండి. అండ్ మీ యొక్క ఐడి కార్డ్ జిరాక్స్ కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. సో ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ సందేహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.